జయచంద్రారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ కార్యకర్తలతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఏదైతే అద్దేపల్లి జనార్దన్ రావు మద్యం కల్తీ తయారు యూనిట్ను ఒకటి ఏర్పాటు చేసి చీఫ్ లిక్కర్తో పాటు కొన్ని రకాల బ్రాండ్లను మొలకల్చెరు ఏదైతే సత్యసాయి అన్నమయ్య కడప జిల్లాల్లో విరివిగా సరఫరా చేయడమే కాకుండా 78 బెల్ట్ షాపులకు నిరంతరం సప్లై చేయడం కాకుండా కొన్ని మద్యం దుకాణాలను లైసెన్స్డ్ మద్యం దుకాణాలను అడ్డుగా పెట్టుకొని పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని ప్రజలకు అమ్మేడనే ఆరోపణలు రావడం, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఒక యూనిట్ను సీజ్ చేయడం జరిగింది. అందులో 3 కోట్ల రూపాయలు విలువైన మద్యంతో ఏదైతే మద్యము యంత్రాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఏదైతే జయచంద్రారెడ్డితో టీడీపీ తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అదేవిధంగా ఆయనకు సహకరించిన మరో నాయకుడు సురేందర్ నాయుడుని కూడా సస్పెండ్ చేశారు. ఈ విషయం మీద స్థానిక టీడీపీ నాయకులు ఏమనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అనుకుంటున్నారా, లేకపోతే జయచంద్రారెడ్డి కరెక్ట్ అనుకుంటున్నారా? ఆ విషయాల్లో మనం వారితో కలిసి అడుగుదాం. మొత్తం మీద అసలు ఏం జరిగింది, ఎన్ని రోజుల నుంచి ఇలాంటి వ్యవహారం నడుస్తుందన్న విషయాలు కూడా వారిని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి. ఈరోజు సీఎం ఒక నిర్ణయం తీసుకున్నాడు, అంటే జయచంద్రారెడ్డి సస్పెండ్ చేయడం. కానీ ఈ విధంగా ఇప్పటికే వైసీపీ కల్తీ ఏదైతే మద్యం విషయంలో అరెస్టులు జరిగిన నేపథ్యంలో మీ పార్టీ కూడా ఇలాంటి వ్యవహారాల్లో పాత్ర ఉందన్న విషయం మీకు ఎలా అనిపిస్తుంది? సీఎం గారు నిర్ణయం ఎప్పుడు ప్రతిష్టాత్మకంగానే ఉంటుంది సార్. ఎందుకంటే అసలైన టీడీపీ నాయకుడు ఎవడన్నా చేశాడంటే అది ఎవడు చేయడు. అదంతా వైఎస్ఆర్సీపీ నీరు దానివల్ల జరిగిందే. కానీ ఈ మా టీడీపీలో ఎవడైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉండదు. ఇంకా ఎప్పటికి ముందు ఉండలేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే అలాంటి వ్యాపారాలు చేసి కానీ మా ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా తప్పు చేయాలంటే కూడా భయపడతారు. ఎందుకంటే ఎవరు ఆయన ఉపేక్షించే పరిస్థితి లేదు మా సీఎం గారు. ఎందుకంటే తప్పు చేస్తే ఎవడైనా సరే అనే ఒక వార్నింగ్ ఇచ్చారు. అది అందరికీ మాకు ఆదర్శం. మేము మా కార్యకర్తలంతా అసలైన కార్యకర్తలు ఎవడు అలాంటి వాటికి జోటికి వెళ్ళరు. అది అసలు ఈ జయచంద్రారెడ్డి చేరినప్పుడు కూడా చాలామంది మీరు వ్యతిరేకించారు, అయితే అతను వైసీపీకి అనుకూలంగా ఉన్నాడని. అంటే ఎన్నికలు అప్పటి నుంచి మీరు వద్దనుకున్నప్పటికీ మీ సీఎం అతన్నే ప్రకటించారు. మా సీఎం గారిని చూసి, మా లోకేష్ బాబు గారిని చూసి, పార్టీని చూసి మేము పని చేయడం జరిగింది సార్. అందరము ఖచ్చితంగా పని చేశాము. ఎటువంటి పరిస్థితుల్లో పార్టీకి మేము ద్రోహం చేయలేదు. కానీ ఆయన సాయశక్తుల ఆయన చేతగాని తనం వల్ల పార్టీని ఓడిపోవడం జరిగింది. అది మా మీద కార్యకర్తలు నెట్టడం కూడా జరిగింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ కార్యకర్త, నిజాయితీ గల కార్యకర్త పని చేయకుండా ఉండే పరిస్థితే లేదు. అందరూ ప్రతి నిజాయితీకి పనిచేశారు. అప్పుడు అంగళలో చంద్రబాబు మీద దాడి జరిగింది, అప్పుడు రాళ్ళేసిన వాళ్ళు కూడా మీ పార్టీలో చేరారు. మేమందరం ఊర్లో వదిలిన వాళ్ళమే సార్. 45 days 70 days దాకా ఊర్లో వదిలి బయట ఉన్నాము అప్పుడు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మాకు 16 నెలలుగా అంత మేము పార్టీ కోసం బాధలు పడినా మేము కరెంట్ పోస్టు, నా అబ్బాయి కోసం కరెంటు పోస్టు పోతే అవి అమ్ముకున్నారు కల్చర్లలో 8 లక్షలకు. ఇప్పుడు కూడా అదే దందా కొనసాగుతుంది. మాకు ఎటువంటి నిజాయితీ గల కార్యకర్తలకు ఈ విషయమే కాదు, ప్రతి ఒక్క విషయంలోనే అన్యాయమే. జయచంద్రారెడ్డి ఒక గోకులం షెడ్లో అన్యాయమే, ప్రతి ఒక్క షెడ్లోన, ప్రతి ఒక్క దీంట్లోన, ప్రతి ఒక్క పథకంలోన నిజాయితీ కార్యకర్తలు అన్యాయం జరిగింది. వైసీపీ వాళ్ళకే మేలు జరిగింది. కానీ టీడీపీ నిజమైన కార్యకర్తలకు ఎక్కడ ఏ విషయంలోనూ న్యాయం జరగలేదు ఈ 16 నెలల్లో. కానీ జయచంద్రారెడ్డి చేశాడు, ఆయన కన్సర్న్లోనే జరిగింది అంతే. ఆయన కోటరీని మాత్రమే పైకి తెచ్చాడు. కానీ నిజాయితీగా పార్టీకి పనిచేసిన ఏ కార్యకర్తకు న్యాయం జరగలేదు. మీరు చెప్పండి, అసలు ఈ విషయాన్ని మీరు ముందే గ్రహించలేకపోయారా? ఇట్లా జరుగుతుంది ఇక్కడ దందా జరుగుతుండేదంటే అసలైన కార్యకర్తలు అసలు ఇది వైసీపీ కార్యకర్తలు మొత్తం జయచంద్రారెడ్డి దగ్గర పనిచేసే కార్యకర్తలంతా వైసీపీ వాళ్ళు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారని ఎవరికేం తెలుస్తుంది సార్? ఎవరికేం తెలుస్తుంది సార్? పార్టీ కార్యకర్తలు, అసలైన కార్యకర్తలు మేము సార్. పార్టీ లోకేష్ బాబు సార్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు పార్టీ ఆదేశాల వరకు మేము కష్టపడి పనిచేసి మొలకల్చెరు మండలంలో మెజార్టీ తెప్పించిన కార్యకర్తలం సార్ మేము. ఆయన దగ్గర ఉండేవాళ్ళు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసిన వాళ్ళు, ఆయన్ని అడ్డుకున్న వాళ్ళు, లోకేష్ బాబుని అవమానపరిచిన వాళ్ళు అంతా ఈ 19 నెలలు వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా జరిగిందో ఈ 17 నెలలు అట్లే జరిగింది సార్. ఒక తెలుగుదేశం కార్యకర్తలకు మటుకు చాలా అన్యాయం జరిగింది.
ఇప్పుడు కూడా ఎవరు మేము తప్పు చేసినా మా 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 పెద్ద సార్ కానీ చిన్న సార్ కానీ చర్యలు తీసుకున్నా మేము దానికి స్వాగతిస్తున్నాం. మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీ సార్? మా సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఏ కార్యకర్త నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మేము ముందుకు పోయి మంచి పథకాలు, సూపర్ 6 పథకాలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి వైసీపీ కార్యకర్తలు ఇన్నాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు అసలైన తెలుగుదేశం కార్యకర్తలకు మంచి జరగాలని చెప్పి మేము ఈరోజు కొన్ని అధికారులు వల్ల కలిసి ప్రతి ఒక్క కార్యకర్తలకు న్యాయం జరగాలని చెప్పి అప్పుడు కొంతమంది అధికారులను ఆయనే సిఫార్సు చేసి వేసుకున్నాడు కదా, వాళ్ళు మీ మాట వింటారా? ఇప్పుడు వినకపోతే మేము తగిన మాకు ఇన్ఛార్జ్ అనేది వారు ఎవరన్నా వినే సార్ మేము పార్టీకి కష్టపడతాం. అతనితో మేము ఎవరికి ఇచ్చినా కూడా కన్సల్ట్ అయ్యి ముందుకు పోయి అధికారులు అందరినీ మేము తీసుకొని మార్చుకొని ఇప్పుడు ఈ లిక్కర్ తయారీ ఈ విధంగా చేశారు. గత గవర్నమెంట్లో కూడా ఇతను వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా, అప్పుడు కూడా ఏమన్నా ఇట్లా కల్తీ మద్యం చేసినాడా? అది అయితే మాకు తెలియదు. మా ప్రభుత్వం అండ చూసుకొని వైసీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి సార్ మొత్తం మీద జయచంద్రారెడ్డి దగ్గర ఉండాలంతా వైసీపీ క్యాండిడేట్లు సార్. అంగల్లో రాళ్ళు ఇసురున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు సార్. మొలకల చెరువులో అడ్డుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు సార్. అసలైన కార్యకర్తలు మేము సార్. మా తంబాలపల్లి నియోజకవర్గంలో పెద్ద సార్ కేసులో 33 మంది ఉన్నారు సార్. బయట 33 మంది బయట వినాం. 90 రోజులు బయట వినాం. ఏ రోజు కూడా మమ్మల్ని పట్టించుకున్న ఆయన ఇదే కాదు సార్. ఇతను ఎప్పుడు వచ్చినాడు? ఇతను వచ్చినాడు సార్ 2 ఎలక్షన్ ముందు 3 నెలల ముందు వచ్చాడు సార్. ఇతని గురించి ఏముంది సార్? వైసీపీ కార్యకర్తలు ఇదంతా వాళ్ళన్నా పంపించినారేమో, ఇదంతా మా పార్టీని గబ్బట్టించాలని చేసి ఈ నింది మా మీద మోపుతున్నారని నేను ఖండిస్తున్నాం సార్. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా వీళ్ళ అట్లే అక్కడ ఉన్నాడు అంటాను కదా, అప్పుడు కూడా ఏమన్నా ఇక్కడ లిక్కర్ షాప్లు ఏమన్నా ఇట్లా తయారు చేసేది పెట్టినాడు? అతను ట్రైనింగ్లో ఉన్నాడు సార్. అప్పుడు ట్రైనింగ్లో ఉండి మళ్ళీ ఇక్కడ వచ్చి పెట్టాడు. అతను వ్యాపారమే అదేంటి? వ్యాపారమే. ఆ డబ్బులతో ఇక్కడ వచ్చి మిషన్లు పెట్టడమే. అక్కడంతా ఇక్కడ ట్రైనింగ్ ఇక్కడ ఉండే ఫస్ట్ కంపెనీ చెప్పినాడు కదా, కంపెనీ పెడతామన్నాడు సార్ ఫస్ట్లో. ఇక్కడ ఫస్ట్ నేను ప్రభుత్వం వస్తానంటే నేను సీఎం అయిపోతాను అదేదో ప్రెస్ మీట్ పెట్టినాడు. తెలియక మాట్లాడినాడు. ఏమని మాట్లాడాడు? ఇండస్ట్రీ ఒకటి తేవాలని పేపర్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడుకి. తొలి ఇండస్ట్రీ పెట్టినాడు సార్. తొలి ఇండస్ట్రీ పెట్టినాడు. నిరుద్యోగులంతా ఉన్నారు. నిరుద్యోగులు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలని ఉండాం దగ్గరలో. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ కంపెనీలో జారల్లా ఖాళీలు ఉన్నాయనే ఉద్దేశంతో అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం సార్. వాళ్ళు తీసుకోవట్లే. అసలు నాకు సంబంధం లేదు, నా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. అతను పేసులో చూడండి సార్. అతను మందు తాగినాడో లేకపోతే ఇంకో రకం తాగినాడో అతను మాట్లాడుతున్నాడు. క్లారిటీగా ఉందా? అతను ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడా? ఇంకా వస్తే ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఆయన వస్తాడా? మీ పార్టీలోనే ఉన్నాడు కదా? ఏడా ఉన్నాడు సార్. రాత్రి 11:30 నుంచి ఏమే కొంచెం చెట్లు అంతా చిగురిచ్చినాయి. ఇట్లా మాకు ఇక్కడ చెట్లలో అంతా ఇక్కడ మూసుకోని ఉన్నాయి సార్ చెట్లు. ఏమే నీళ్లు కప్పలు అరుస్తాయి. రాత్రి 11:30 నుంచే జనాలంతా నిజమైన కార్యకర్తలు నవ్వుతా ఉన్నారు. అతని దగ్గర ఉండే వాళ్ళంతా చెట్లు ఇది ఏదో వచ్చింది టమాటో చెట్లకు వైరస్ అట్లా అయిపోయినారు. ఏమరా మేము ఇప్పుడు సార్ ఇప్పుడు తెలుస్తుంది ఎవరు తీగి లాగితే. మీరు లిక్కర్ అడుగుతాను, లిక్కర్ గురించి మాట్లాడతాను నేను. ఆ లిక్కర్లో ఇప్పుడు ఎంతమంది ఆ తీగి లాగితే సార్ ఆ సీఎం చంద్రబాబు నాయుడుకి కాళ్ళు ముక్కుంటాం. ఎందుకు సార్ మా జీవితాలతో ఎవరు తెలియక పేదోళ్ళంతా తాగేసినారు ముందు. ఇప్పుడు మెడికల్ అది ప్రతి పంచాయతీలోన ఈ మెడికల్ వాళ్ళ హాస్పిటల్లో నర్సులు ఉన్నారు. ఆ నర్సులు పంపించి ఎవరు తాగినారు ఎన్నికలు చేసి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇస్తే వాళ్ళు బతుకుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓట్లు వేసేదానికి ఉంటారు. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. పేదోళ్ళు అంతా పేదోళ్ళే సార్ తాగిండేదా ముందు అంతా 100, 150, 200 రూపాయల ముందు. ఆ చంద్రబాబు నాయుడుకో ఆ విన్నపం చేస్తున్నాం సార్. ఆ లోకేష్కో మొత్తము 3 ఈ కానిస్టేషన్ అంతా తాగేసినారు బాగా. వేరే పక్కన కూడా పంపించినారు. అది కొంచెం ఆరోగ్యాలు అంతా చెడిపోయింటాయి. మంచి డిసైడ్ చేసుకున్నాడు. బెల్ట్ షాపుల్లో తాపించేసినారు సార్. ఆరోగ్యాలు చాలా చెడిపోయినాయి. వైబ్రేషన్లు వచ్చేసినాయి జనాలకు. ఇది కొంచెం ఆ సారు మమ్మల్ని గమనించి అది ఏమన్నా కొంచెం ఇప్పటికే ఇంకా భాగంగా ఎవరెవరు చేసినారో దాన్ని చేసి దాన్ని లేనేకుండా చేసి దాన్ని కట్టుదిట్టమైన మాకు చేస్తే మంచిది. మీరే గ్రూపులు ఎక్కువై మీ పార్టీలో గ్రూపులు ఎక్కువై బయట నుంచి వచ్చే అభ్యర్థి గ్రూపులు చేయాలంటే వాళ్ళు తెలివిగా దాన్ని మైండ్ చేసినారు సార్. మేము చెప్తూనే ఉన్నాము. నిద్రలేసి ఒక అతను ఈ బుడబటకలు అంటారు సార్. వాళ్ళు చెప్పుకుంటారు సార్ ఇంటికాడికి వచ్చి ఇది జరుగుతుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అది అయ్యో సారీ ఏమన్నానంటే నేను దాని గురించి మాట్లాడేది
అది అది వాళ్ళు చెప్తారు సార్ ఇంటి ముందరికి వచ్చి ఏం జరుగుతుందో స్వర్ణంగా కార్యకర్తలు అది మేము కూడా చెప్పాము సార్ ఆఫీస్ కాడికి పోయి వాళ్ళకి అందరికీ చెప్పినాం ఆఫీసుల కాడికి అంతా చెప్పినాం ఇట్లా జరుగుతుంది అని కానీ మా మాట వాళ్ళు గ్రహించలేకపోయినారు. అతనికి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా ఇక్కడ లోకల్గా మంత్రులు కానీ ఎవరైనా నాయకులు? అధికార యంత్రాంగం ఉన్నట్టుంది సార్. కాదు. ఎవరు చేయలేదు సార్. అధిష్టానం కూడా ఒక చిన్న తప్పు చేసిందేమో. ఎందుకంటే ఏ కార్యకర్త ఇక్కడ ఈ జిల్లాలో ఉండే నాయకులు ఎవరో సపోర్ట్ చేస్తేనే కదా అతను వచ్చేది. అది ఏదో ఉన్నట్టుంది సార్. మాకు ఇంకో అనుమానం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా పంపించారా లేదంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇది జరుగుతుంది కదా, అలాంటిది గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవాలని ఏమన్నా మళ్ళీ ఇలాంటిది చేపిస్తున్నారా? ఎంతో పాటే ఎవరు వైసీపీ వాళ్ళు ఇక్కడ నిన్న స్టేట్మెంట్లు పెట్టారు కదా గవర్నమెంట్ మీద కొంతమంది, సతీష్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ వాళ్ళు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయి మా గవర్నమెంట్ చెడ్డ పేరు తేవడానికి వీళ్ళ మనిషి ఈయన ద్వారా ఏమైనా చేపించారనేది కూడా మాకు ఒక అనుమానాలు ఉన్నాయి. అది ఎందుకు బురద జల్లాలనే ఉద్దేశం. అది మాకు ఏదైతే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వీరంతా హర్షిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికైనా ఒక మంచి ఇన్ఛార్జ్ను మాకు ఇవ్వాలి. అదేవిధంగా గత 16 నెలలుగా మేము మా తమ్మలపల్లి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వాన్నే చూసాము. వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఏం జరిగిందో అదేవిధంగా చూసాము. చంద్రబాబు నాయుడు మీద అంగళ్ళలోనూ మొలకల చెరువులోనూ దాడులు చేసిన వ్యక్తులను దగ్గర పెట్టుకుని జయచంద్రారెడ్డి రాజకీయం చేశాడు. ఈ విషయాన్ని పలుమార్లు మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా ఆయన అప్పుడు ఎవరు స్పందించలేదు. ఖచ్చితంగా జయచంద్రారెడ్డికి ఎవరు సహకరించారో వాళ్ళ వైపును కూడా చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక నుంచైనా ఈ మిగతా కాలం అంతా ఏదైతే కార్యకర్తల మాట చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుందని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జయచంద్రారెడ్డి యొక్క సస్పెన్షన్ను తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు ముఖ్యంగా సీనియర్ కార్యకర్తలంతా పూర్తి స్థాయిలో హర్షిస్తున్నారు. భవిష్యత్తులో తమకు మేలు జరుగుతుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి వచ్చిన కోవర్ట్ అని కావాలనే లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నందున ఇది కొంత బురద తెలుగుదేశం మీద అధికార పార్టీ మీద పోయడానికి ఇతను ఇక్కడ ఒక యూనిట్ను ఏర్పాటు చేశాడు. గతంలో తాను పరిశ్రమలు తెస్తానని చెప్పాడు. ఆ పరిశ్రమలో ఏదో ఇదే తెచ్చాడంటూ కూడా వీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే జయచంద్రారెడ్డి సస్పెన్షన్ మాత్రం అందరూ పూర్తి స్థాయిలో హర్షిస్తున్న పరిస్థితి తమ్మలపల్లి నియోజకవర్గంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్.